వేలాది ఇళ్లను రాత్రికి రాత్రి 22A నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది 30% కమిషన్ సర్కారని ప్రజలే అంటున్నారని చెప్పారు. బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్ లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22A బాధితులు వచ్చి తమ ఆవేదన చెబుతుంటే గుండె కలిచివేసిందన్నారు. ఇక సర్వే నెంబర్ 215 పార్ట్లలో 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా బతుకుతున్నారని తెలిపారు. సుమారు 1500 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను రాత్రికి రాత్రే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే ఆస్తి ప్రొహిబిషన్లో ఉందన్న విషయం తెలిసి కాలనీవాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని హరీష్ రావు చెప్పారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30% కమిషన్లు దండుకునేందుకు ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇక దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు 22A భయం చూపిస్తూ బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని మండిపడ్డారు. ఇక దీనికి మీ సమాధానం ఏంటి రేవంత్ అని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. మాటలు పక్కన పెట్టి తక్షణమే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని హెచ్చరించారు. బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులంతా అధైర్యపడవద్దని హరీష్ రావు ధైర్యం చెప్పారు. ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా సరే మీ ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని భరోసానిచ్చారు.